sugar-free diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. మహానాడు ప్రాంగణానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. ఏదైతే మహానాడు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి నేతలకు స్వాగతం పలుకుతూ కూడా తోరణాలు కట్టిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు ఒక్కసారిగా ఏర్పాటు చేసినటువంటి తోరణం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఇద్దరు విఆర్ఓలు కూడా ఎవరైతే ఇద్దరు గాయపడ్డారో వారిద్దరూ కూడా అట్లూరుకు సంబంధించినటువంటి విఆర్ఓ దొరబాబు సుబ్బనులుగా గుర్తించడం జరిగింది. వారిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే మహానాడు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే నేతల కోసం స్వాగత ఏర్పాట్లు అంటే ఒక రకంగా పోటాపోటీగా ఫ్లెక్సీలను అదేవిధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా పూర్తిగా చిరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. విజువల్స్లో కూడా ప్రధానంగా మనం గమనించవచ్చు. ఏదైతే నేతలకు స్వాగతం పలుకుతూ అదేవిధంగా పెద్ద ఎత్తున అటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి నేతలు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అదేవిధంగా బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బారికేడ్లు ఉన్నటువంటి ఈదుర గాలులకు అది ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రధానంగా విజువల్స్లో కూడా మనం గమనించవచ్చు. ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఫ్లెక్సీలు కూడా చినిగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఏ స్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఓపెన్ ప్లేస్ కావడంతో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు కావచ్చు, అదేవిధంగా బారికేడ్లు కావచ్చు, ఇతరత్ర అవన్నీ కూడా నేలకొగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పైనే మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. లోతుగా త్రవ్వి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నటువంటి వాదనలు ఒకవైపు వినిపిస్తున్నాయి. అయితే ఇలా ఎదురుగాలు అంటే ఒక రకంగా ఏదైనా వర్షం కానీ అంటే ప్రకృతి వైపరీత్యాలు అవి చెప్పిరావు కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరానటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా ఒక్కసారిగా కూడా ఈదురుగాలు మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో చూడొచ్చు. మనం ప్రధానంగా విజువల్స్లో కూడా మనం గమనిస్తే ఈదురుగాలుల కారణంగా కూడా ఫ్లెక్సీలు కూడా ఒక్కసారిగా వెనక్కి జరిగిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎంత ఏ స్థాయిలో ఈదురుగాలులు వీస్తున్నాయో కూడా మనం మహానాడు ప్రాంగణం వద్ద ఉన్నాం. ఈ ప్రాంగణం వద్ద మనం చూస్తే పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే పెద్ద ఎత్తున గాలి వీస్తే మాత్రం ఖచ్చితంగా జెండాలు సైతం రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ వీధుల గాలుల కారణంగా మరి కాసేపట్లో కూడా భారీ ఎత్తున వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అటు ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఇప్పటికే అటు చిరిగిపోవడం అదేవిధంగా కూలిపోవడం జరిగాయి. అయితే మరోవైపు ఇప్పటికే ఏదైతే మహానాడు ప్రాంగణం వద్దకి ఒక్కొక్కరుగా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. ఈరోజు రేపు ఉదయం అంతా కూడా ప్రతినిధుల మహాసభ జరగబోతుంది. మహాసభకు అటు పెద్ద ఎత్తున నేతలు కావచ్చు, జిల్లా నలుమూలల నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతినిధులు ఉంటారో వారంతా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ ఫ్లెక్సీలు ఈదురుగాలుల కారణంగా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడైతే బారికేడ్లు ఏర్పాటు చేశారో అవి పటిష్టంగా ఉన్నాయో లేదో చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు ఎవరైతే బారికేడ్లు ఏర్పాటు చేశారో వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి కూడా ఇప్పటికే పోలీసులు ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో అవి వర్షానికి కావచ్చు, అదేవిధంగా ఈదురు గాలులకు కూలే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని తొలగించాలి, లేదంటే మాత్రం వాటికి పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా మనం చూస్తున్నాం. కూలీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఏదైతే ఫ్లెక్సీలు కూలినటువంటి ప్రాంతంలో పటిష్టంగా లోతుగా తవ్వి వీటిని అంటే ఈదురు గాలులు వీసినా కూడా గాలికి కింద పడిపోకుండా చూసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ఘటన జరగడం ఒక రకంగా అంటే స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన కొద్దిగా టీడీపీ శ్రేణులను కొంత నిరుత్సాహపరిచే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది స్వల్ప ఘటనే. అయితే ఇదే విధంగా ఈదురుగాలులు వీస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోయినటువంటి భావనతో అటు ఇప్పటికే టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా అక్కడ మకాం వేసినటువంటి మంత్రులు కూడా ప్రత్యేకమైన దుస్సారించారు. ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో అవి పటిష్టంగా ఉన్నాయా లేవా అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఫ్లెక్సీలను కూడా అటు పూర్తి స్థాయిలో పటిష్టంగా ఏర్పాటు చేయాలి, బారికేడ్లను కూడా పటిష్టంగా ఏర్పాటు చేయాలి. వీఐపీల రాకపోకల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా పటిష్టంగా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే డీజీపీ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే సభా ప్రాంగణం వద్ద వేదిక కావచ్చు, అదేవిధంగా ప్రతినిధుల సభకు సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే
బయట రహదారి వైపు ఉన్నటువంటి బారికేడ్లు కావచ్చు, అదేవిధంగా ఫ్లెక్సీల విషయంలో కొంత అజాగ్రత్తగా వ్యవహరించారు. అయితే ఈ నేపథ్యంలో ఆ అజాగ్రత్తను కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పటికే అటు అధికారులకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో కూడా అక్కడ ఒక ఫ్లెక్సీ పూర్తిగా చిరిగిపోయిన పరిస్థితి. అంటే గాలులు ఏ స్థాయిలో వీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా అంటే ఈదురు గాలులు వీస్తాయని కూడా మనం పసిగట్టలేము. ఎందుకంటే వాతావరణ శాఖ కేవలం వర్షం వస్తుందనే చెప్పిందే తప్ప ఎక్కడ ఈదురుగాలులు వేగంగా వస్తాయన్నటువంటి విషయం స్పష్టం చేయని నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు అప్రమత్తమై ఇప్పటికే ఏదైతే బారికేడ్లు కావచ్చు, అదేవిధంగా ఫ్లెక్సీలు పటిష్టంగా ఉన్నాయా లేదంటూ వాళ్ళు పరిశీలిస్తున్నారు. పటిష్టంగా ఉన్న వాటిని మాత్రమే ఉంచి మిగతా వాటిని తొలగించే విధంగా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.